ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగొందుతోన్న అమెరికా భవిష్యత్తులో సవాళ్లు ఎదుర్కోక తప్పదా అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. దీనికి కారణం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే. అయితే అమెరికా భవిష్యత్తుకు లాభమా నష్టమా ఈ నిర్ణయాలు అనే చర్చలు జరుగుతున్నాయి. అమెరికాలో వలసదారుల సంఖ్య గత 6 దశాబ్దాల తర్వాత కనిష్ట స్థాయికి చేరింది. తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే వలస విధానాల్లో కఠినత పెరగడం, మాస్ డిపోర్టేషన్లు, అరెస్టులు, చట్టబద్ధ ప్రవేశాలపై కొత్త ఆంక్షలు విధించడం వంటి చర్యలు ఈ పరిణామానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో సుమారు 15 లక్షల వలసదారులు తగ్గిపోయారు. దీంతో అమెరికాలో నివసిస్తున్న ఇమిగ్రెంట్ సంఖ్య 53.3 మిలియన్ల నుంచి 51.9 మిలియన్లకు పడిపోయింది. 1960 తర్వాత ఇలాంటి తగ్గుదల తొలిసారిగా నమోదవడం విశేషం. ప్యూ రీసెర్చ్ సెంటర్ డెమోగ్రాఫర్ జెఫ్రే పస్సెల్ ప్రకారం అమెరికా జనాభాలో పనిచేయగల వయసులోని వ్యక్తుల పెరుగుదల స్థిరంగా లేకపోవడం వల్ల వలసలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలంగా నిలుస్తాయి. అయితే వలసల సంఖ్య తగ్గిపోవడం వల్ల కార్మిక శక్తి లోటు ఏర్పడి ఆర్థిక ప్రగతి మందగించే అవకాశం ఉందని హెచ్చరించారు. సరిహద్దుల్లో అక్రమ వలసలను నియంత్రించేందుకు బైడెన్ గత ప్రభుత్వము చర్యలు తీసుకుంది. కానీ ట్రంప్ కఠిన విధానాలు ఈ మార్పునకు పెద్ద కారణమని నివేదిక పేర్కొంది. మాస్ డిపోర్టేషన్ చర్యలు, దేశ బహిష్కరణ నుండి రక్షించే నిబంధనలను రద్దు చేయడం వంటి నిర్ణయాల వల్ల అనధికార వలసలు కూడా గణనీయంగా తగ్గాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం వలసలు తగ్గడం అమెరికా ద్వంద్వ సమస్యను తెచ్చిపెట్టింది. ఒకవైపు కార్మిక లోటు, మరోవైపు ఆర్థిక వృద్ధి మందగింపు. వలసలే అమెరికా శ్రామిక శక్తికి వెన్నెముకగా నిలుస్తాయని, వాటి లేకపోతే పరిశ్రమలు, సేవారంగం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.